నా పేరు రవి. విజయవాడ ఇంటర్ అయ్యాక దగ్గరలోనే ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫ్రీ సీటొస్తే ఖర్చు లేకుండా ఉంటుందని ఇంట్లో వాళ్ళు అక్కడే జాయిన్ చేశారు. ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చేప్పటికి సరిత అక్క ఇంట్లో అమ్మతో మాట్లాడుతూ ఉంది. సరిత అక్క మాకు చుట్టాలు కాదు. మా వీధిలో ఒక 4 ఇళ్ల అవతల వాళ్ళ ఇల్లు. నేను కాలేజ్‌కి వచ్చేప్పటికే తనకి ఇంటర్ చదివే పాప ఉంది. అక్క వెళ్ళాక అమ్మ వచ్చి చెప్పింది. సరిత అక్క వాళ్ళ హస్బెండ్ బిజినెస్‌లో బాగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నాడని. అక్క కూడా అందుకే తానే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవో రాసి జాబ్ తెచ్చుకుంది అని. అక్క వాళ్ళ అమ్మ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే అక్క మా కాలేజీ పక్కన ఉండే విలేజ్‌లోనే జాబ్ అని. దానికి అంతా కొత్తగా ఉంటుంది అని. అక్క వాళ్ళ అమ్మే నన్ను అక్కతో పాటు వెళ్ళమని అడగడంతో నా సెకండ్ ఇయర్ అంతా పొద్దున్నే అక్కతో కలిసి 2 బస్సులు మారి వెళ్లడం, సాయంత్రం బస్ స్టాప్‌లో అక్క వచ్చే వరకు చూసి ఇద్దరం కలిసి రావడం అయింది. తాను కూడా నెలలో ఒక వీకెండ్ లీవ్ పెట్టుకుని హస్బెండ్ దగ్గరకు వెళ్ళొచ్చేది. అలా సెకండ్ ఇయర్ అయ్యాక నేను ఇంట్లో కష్టపడి పోరాటం చేసి నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని బైక్ కొంటే అది నాకు హ్యాండ్ ఇచ్చి వేరే డిపార్ట్మెంట్ వాడిని తగులుకుంది. ఆ సమ్మర్ అంతా అక్క ఒక్కటే బస్‌లో వెళ్ళేది. నా కాలేజీ ఓపెన్ చేశాక బైక్ మీద కాలేజీకి వెళ్ళేవాడిని. వచ్చేప్పుడు అక్క కోసం వెయిట్ చేసి తనని బైక్ మీద ఎక్కించుకుని వచ్చేవాడిని. ఆ వర్షాకాలంలో ఒక వారం రోడ్డుకి గండి కొట్టడంతో బస్సులు రాలేదు. ఇంకా అప్పటి నుండి అక్కతో రోజు అప్ అండ్ డౌన్ చేయడం స్టార్ట్ చేశా. అసలే గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అనే బాధలో కొత్త గర్ల్ ఫ్రెండ్‌ని పట్టాలి అనే ఆవేశంలో అప్పటి వరకు అక్కని ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు గానీ, ఒకరోజు అక్కని అలా చూస్తుంటే రింగుల జుట్టుని పోనీటైల్ వేసి, తెల్లటి వీపు మీదకి వేసుకుని, బ్లూ చీర జాకెట్ వేసుకుని నడుస్తుంటే నాకు గొంతు తడారిపోయింది. సాయంత్రం తను బైక్ ఎక్కి ఒక పక్కకి తిరిగి కూర్చుని, తన చెయ్యి నా చుట్టూ వేసి కూర్చుంటే అప్పటి వరకు అంతగా గమనించలేదు గాని, అక్క భలే అందంగా ఉంది. అలా ఊపులో ఇంటికి పోతూ ఉంటే మధ్యలో అక్క అరుపులకి ఈ లోకంలోకి వచ్చాను. అక్క గట్టిగా ఏం ఆలోచిస్తున్నావురా నీ గర్ల్ ఫ్రెండ్ గురించా అని నవ్వుతుంటే, అలా ఏడిపించకే అనగానే అక్క నన్ను కొంచెం గట్టిగా పట్టుకుని సారీ అని చెప్తూ నవ్వుతుంది. అక్క నవ్వు ఆపేసి ఒరేయ్ నాకు ఆఫీస్‌లో కంప్యూటర్ ఇచ్చారు డేటా ఎంట్రీ పని కోసం. కొంచెం అది ఎలానో నేర్పించు అని అడిగింది. సరే ఆదివారం ఇంట్లోనే ఉంటావు కదా అప్పుడు ల్యాప్‌టాప్ తీసుకొని వస్తాలే అని తనని ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేసా. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశాక అక్క దగ్గరకు ల్యాప్‌టాప్ తీసుకుని వెళ్ళగానే అది నైటీ వేసుకుని డోర్ తీయగానే నేను నోరు తెరుచుకొని చూస్తుంటే హాల్‌లో అమ్మ నిద్రపోతోంది అని దాని రూమ్‌లోకి తీసుకెళ్ళింది. అంతలో తన హస్బెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్ డోర్ దగ్గర ఒక కాలు గోడకి ఆనించి నిలబడి ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మధ్య మధ్యలో ఇంకో చేత్తో ఆ రింగుల జుట్టు సర్దుకుంటుంటే ఆ జుట్టు క్రింద గుండ్రటి ముఖం మాట్లాడుతుంటే బుగ్గల మీద సొట్టలు కొరుక్కుని తినాలనిపించే తెల్లటి బుగ్గల మధ్యలో ఎర్రటి పెదాలు. అలా కొంచెం కిందకి చూస్తే మెడలో తాళి. అప్పటికే నా గుండె కొట్టుకునే వేగం నాకే తెలుస్తుంటే అక్క చెయ్యి నడుం మీద వేసుకుంది. ఆ భంగిమలో గుడి గోడల మీద చెక్కిన శిల్పంలాగా కనిపించింది. దాని అందాలు అన్నీ ఆకలితో ఆశగా ఆస్వాదిస్తూ దానికి కంప్యూటర్ నేర్పించా. ఆ రోజు రాత్రి పడుకున్నాక అక్క గుర్తు చేసుకుంటూ పడుకున్నా. తరువాత రోజు నుండి అంతా మామూలుగానే ఉన్నా నాకు లోపల సరిత అక్క మీద కోరిక తగ్గలేదు. ఒకరోజు బైక్ మీద ఏవో కబుర్ల మధ్యలో ఒక పక్కకి తిరిగి కూర్చుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది కానీ ఊర్లో తప్పదు కాబట్టి ఊరి బయటకొచ్చాక కూర్చో అప్పుడు ఎవరూ ఉండరు అని ఊరి బయటకొచ్చాక తను బైక్ పైన 2 కాళ్ళు అటు ఇటు వేసి నాకు కొంచెం దూరంగా కూర్చునేది. ఎలాగో పల్లెటూరి రోడ్ల మీద గంతలు ఉంటాయి కదా అని నేను కూడా సంతోషపడ్డాను. ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర అలానే గుంతలో స్లో చేయకుండా వెళ్ళగానే అక్క వెనుక నుండి నన్ను గట్టిగా వాటేసుకుంది. ఒక వారం హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన అక్క సోమవారం బస్సు లేట్ అయ్యి ఊరికి లేటుగా వచ్చింది. వస్తూనే స్నానం కూడా చేయకుండా నేను తన కోసం వెయిట్ చేస్తున్నా అని అలానే వచ్చేసింది. నేను కూడా ఇదే ఛాన్స్ అని నన్ను గట్టిగా పట్టుకో త్వరగా వెళ్ళాలి అని చెప్పగానే నన్ను వెనక నుండి గట్టిగా వాటేసుకుని కూర్చొని నా భుజం మీదుగా ఫేస్ పెట్టి కబుర్లు చెబుతుంటే కసి వచ్చింది. కాలేజీలో క్లాస్‌లో కూర్చున్నా అనే గాని సాయంత్రం ఎప్పుడవుతుందా అని ప్లాన్ చేస్తూ కూర్చున్నా. సాయంత్రం ఇద్దరం వచ్చేటప్పుడు నేను అక్కతో నువ్వు కూడా స్కూటీ నేర్చుకుంటే నేను లేనప్పుడు ఇబ్బంది ఉండదు అని చెప్పగానే అది కూడా ఉత్సాహంగా నువ్వు నేర్పించు నేర్చుకుంటే అంది. శనివారం మధ్యాహ్నం నుండి ఖాళీగే అని దానికి ఫోన్ చేయకుండా ఆ శనివారం దాన్ని పికప్ చేసుకుందామని దాని ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడుకుంటూ దాని రూమ్‌కి వెళ్ళేటప్పుడు అది ఇంకా దాని కొలీగ్ ఇద్దరే ఫ్రెండ్‌తో స్కూటీ కావాలి అని ఫోన్‌లో మాట్లాడుతూ ఆఫీస్‌లో అక్క గది దగ్గరకు వెళ్ళేప్పటికీ అక్క తన కొలీగ్ సురేష్‌తో మాట్లాడుతూ ఉంది. నేను వెళ్ళి వెళ్దాం పదా అని పిలవగానే నువ్విక్కడికొచ్చావా అని పిలవగానే నువ్విక్కడికొచ్చావా అని నవ్వుతూ నాతో కలిసొచ్చింది. బైక్ పైన ఇద్దరం నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి నా బైక్ అక్కడ పెట్టి
స్కూటీ తీసుకుని ఊరు చివర లేఅవుట్ వేస్తున్న చోటికి తీసుకెళ్లా. స్కూటీ మీద ముందు తనని కూర్చోబెట్టి నేను వెనక కూర్చొని సరిత అక్క భుజం మీదుగా తనకి స్కూటీ గురించి చెప్తూ ఉంటే అసలే దిట్టంగా ఉండే శరీరం ఆమెది. అందులో అప్పటి వరకు ఆఫీస్లో పనిచేసి వచ్చేప్పటికీ చెమట పట్టి పొద్దున్న ఒంటికి రాసుకున్న పౌడర్తో చెమట కలిసి ఒక మత్తైన వాసన వస్తుంది. సరే అని అక్క మీదుగా ముందుకు వంగి తాను స్కూటీ హ్యాండిల్ పట్టుకున్న దగ్గరే నేను కూడా తన చేతుల మీద నా చేతులు వేసి పెట్టుకుందాం అని ప్రయత్నిస్తుంటే అక్క వీపుకి నేను పూర్తిగా అతుక్కుపోయా. అలానే కొంచెం స్కూటీ మీద ముందుకు వెళ్ళాక స్కూటీ ఆపేసి నేను కిందకి దిగి ప్యాంటు సర్దుకుంటూ ఇలానే నడపాలి నువ్వు నడుపు అని అక్కతో చెప్పగానే అది నా వైపు చూసి నవ్వుతూ అమ్మో నేను కింద పడతాను, నువ్వు కూడా ఉండు బండి మీదనే అని కొంచెం గ్యాప్ ఇచ్చి ఏం పర్లేదులే అంది. నేను కూడా పర్లేదా అని నవ్వుతూ మళ్ళీ స్కూటీ ఎక్కి వీపు మీదకి వంగి దాని చేతుల మీద నా చేతులు వేసి స్కూటీ నడపడం మొదలుపెట్టా. మొదట్లో కొంచెం ఇబ్బందిగా కూర్చున్న అక్క తర్వాత పూర్తిగా వెనక్కి నా మీదకు వాలిపోయి తన భుజం మీద ఉన్న నా ముఖానికి తన ముఖం దగ్గరకు ఉండేలా కూర్చుని నడుపుతుంటే మధ్యలో బ్రేక్ వేసినప్పుడు ఇంకొంచెం తన మీదకు వాలిపోతూ తను పడిపోతుంటే పట్టుకునే వంకతో తన నడుం చుట్టూ నా చేతులు వేసి గట్టిగా వాటేసుకున్నా. అక్క నవ్వుతూ ఏరా అప్పుడే అలసిపోయావా అనగానే ఇతను నవ్వుకుంటూ స్కూటీ నేర్పించి నేను అక్కతో సరే నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళి ఒక రౌండ్ తిప్పుకొని రా అని చెప్పి అక్క వెళ్ళగానే అక్క ఒక రౌండ్ వెళ్ళొచ్చు కొంచెం స్పీడ్గా స్కూటీ నేను గట్టిగా బ్రేక్ వేయి అని అరవడంతో కంగారు పడి సడన్ బ్రేక్ వేసి అక్కడే కింద పడిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కని పైకి లేపి వెళ్ళి స్కూటీ స్టాండ్ వేసి వచ్చి దాని వీపుకైనా వెట్టి తుడుస్తుంటే పర్లేదులేరా అని ఇంకా వెళ్దామంది. స్కూటీ ఫ్రెండ్కి ఇచ్చేసి నా బైక్ తీసుకొని ఇద్దరం ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చి ఫ్రెష్ అయి తినేసి దుప్పటి మొత్తం కప్పుకొని పడుకొని ఫోన్లో ఏవో చూసుకుంటూ ఉంటే రాత్రి 11ంటికి అక్క నుండి మెసేజ్ నిద్రపోయావా అని. ఈ టైంలో ఏంటా అని లేదు అని రిప్లై ఇవ్వగానే అక్క ఈరోజు సూపర్ ఉంది బాగా ఎంజాయ్ చేశాను అని మెసేజ్ పెట్టగానే నేను నవ్వుకుంటూ మళ్ళీ శనివారం వెళ్దాం అని చెప్పగానే అక్క 2 స్మైలీలు పెట్టి గుడ్ నైట్ అంది. నేను కూడా ఫోన్ పక్కన పడేసి మధ్యాహ్నం అక్కతో స్కూటీ మీద ఎంజాయ్ చేసిన క్షణాలు గుర్తు చేసుకుంటూ మంచం మీద బోర్లా పడుకొని సరిత అక్కని ఊహించుకుంటూ బాగా అలసిపోయి అలానే నిద్రపోయా. స్కూటీ మీద పని అయ్యాక తరువాత రోజు నుండి అక్క కూడా నాతో కొంచెం క్లోజ్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. బైక్ మీద 2 కాళ్ళు అటూ ఇటూ వేసి కూర్చోవడం, ఊరు దాటగానే నన్ను గట్టిగా పట్టుకుని కబుర్లు చెప్తూ ఉండడం అంతా బాగా జరుగుతుంది అనుకుని తర్వాత వారం మధ్యలో ఒకరోజు మళ్ళీ దాని ఆఫీస్ దగ్గరకు వెళ్ళాం. ఆ రోజు అది సురేష్తో బాగా క్లోజ్గా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్న క్షణంలో వాడు సరిత భుజం మీద హ్యాండ్ వేసి నొక్కడం, వాడు చెయ్యి బెంచ్ మీద పెడితే ఇది వాడి చెయ్యి మీద కూర్చొని నవ్వుకోవడం, ఇదంతా పట్టించుకోకుండా సరిత నవ్వుతూ అక్కడే నిలబడ్డం చూసి నాకు కోపం వచ్చి అక్కడ నుండి వచ్చేసి బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంటికి వెళ్ళేప్పుడు కూడా తనతో ఏం మాట్లాడకుండా ఉన్నాను. తర్వాత రోజు కూడా నాకు కోపం తగ్గలేదు. అంతలో శనివారం తాను హస్బెండ్ దగ్గరకు వెళ్ళింది. మధ్యలో నైట్ మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వలేదు. సోమవారం వెళ్ళేప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. సాయంత్రం ఇంటికి వస్తుంటే తాను ఏమైందిరా చెప్పు అని గట్టిగా అడిగేసింది. బైక్ పక్కకు ఆపమని ఇంతకీ ఎందుకు మాట్లాడడం లేదు నాతో అని అడుగుతుంటే ఏం లేదు అంతా బానే ఉంది బైక్ ఎక్కు అని అడగగానే లేదు నువ్వు చెప్తేనే వస్తా అని సరిత అక్కడే నిలబడ్డంతో తనకి ఆ రోజు సురేష్తో నేను చూసిన విషయం చెప్పేశా. అప్పుడక్క నీ మొహం వాడితో మాట్లాడుతూ నువ్వెందుకు కోప్పడుతున్నావు అంది. అప్పుడు నేను ఏమోనే నాకు వాడు నచ్చలేదు అన్నాను. అక్క నవ్వుతూ వాడు నాకు కూడా నచ్చడు అని కావాలంటే నా ఫోన్ని చూడు వాడి నంబర్ కూడా లేదు ఏదో సోది చెప్తుంటే ఆ రోజు నవ్వుతున్నానేమో అంది. నేను కూడా కొంచెం కోపం తగ్గి అవునా అని సరే వెళ్దాం పదా అనగాని నన్ను పట్టుకొని అక్క అయినా వాడితో మాట్లాడితే అంత జలసీ ఫీల్ అయ్యావా అని నవ్వుతుంటే నేను జలసీ ఫీల్ అవ్వడానికి నేనేం నీ మొగుడిని కాదు బాయ్ ఫ్రెండ్ని కాదుగా అనగానే అక్క నా మొగుడు పాపం హైదరాబాద్లో కష్టపడుతున్నాడులే అని గ్యాప్ ఇచ్చి నా బాయ్ ఫ్రెండే నన్ను రోజు బైక్ మీద తిప్పుతున్నాడు అన్నది. నాకు బాగా సిగ్గు వేసి నవ్వుతుంటే అక్క వచ్చి నాకిక్కడ నువ్వు తప్ప ఇంకా ఎవరు తెలీదు ఎవరితోనూ నేను మాట్లాడను కూడా అనగానే నేను బాగా ధైర్యం చేసి ఇదే మంచి టైం అనుకుని సరితని గట్టిగా వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి సారీ అని చెప్పగానే నన్ను వెనక్కు నెట్టి రోడ్డు మీదనే అని నవ్వింది. నేను నవ్వుతూ మళ్ళీ గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టి లేట్ అవుతుంది వెళ్దాం పదా అనగానే బైక్ ఎక్కి ఊరు చివరి వరకు నన్ను గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ అందరం తినేసి పడుకున్నాక ఇద్దరం ఫోన్లో చాటింగ్. అలా ఒకరోజు నైట్ అంతా చాటింగ్ చేసుకుని పొద్దున్నే అది ఆఫీస్కి బయలుదేరొచ్చి బైక్ ఎక్కుతుంటే నేను మెల్లగా ఏంటి మేడం కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే నవ్వుతూ బైక్ ఎక్కి ఊరు బయటకొచ్చాక
నన్ను గట్టిగా వాటేసుకుని కూర్చున్నా. నా బాయ్ ఫ్రెండ్ అయినా తనతో ఒకటి ఇవ్వని నాకు ముద్దు పెట్టి